మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో రాబోయే చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు అయితే పెంచేసింది. మెగా ఫ్యాన్స్కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ కలిగించే సినిమా వస్తుందని అనిల్ రావుపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ను ఎడాపిడా నవ్వించే స్క్రీన్ ప్లే, మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ డ్రామాతో ఒక ఫుల్ కమర్షియల్ ఎంటర్టైనర్గా సినిమాను అయితే డిజైన్ చేస్తున్నాడట. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరు అందిస్తారనే విషయంపై గత కొన్ని రోజులుగా చర్చ అయితే జరుగుతోంది. ఇప్పుడు ఆ సస్పెన్స్కు దాదాపు తెరపడలే అని తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన బీమ్స్ సిసిరోలియను మెగాస్టార్ మూవీకి సంగీత దర్శకుడిగా తీసుకున్నట్టు టాక్. ఇంకా అఫీషియల్గా క్లారిటీ రాకపోయినా దాదాపు అతనే బెస్ట్ అని అనిల్ అయితే డిసైడ్ అయ్యారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే బీమ్స్ ఈ సినిమాలో 4 పాటల్ని ఇప్పటికీ కంపోజ్ చేసేసారట. ఇది మెగాస్టార్ సినిమాలకు ఇప్పటి వరకు లేని ట్రెండ్ అని చెప్పుకోవాలి. సాధారణంగా సినిమాకు స్క్రిప్ట్ పూర్తయ్యాక 1-2 షెడ్యూల్స్ అయిన తర్వాత మ్యూజిక్ వర్క్ ప్రారంభమవుతుంది. కానీ అనిల్ రావుపూడి తన స్టైల్లో ముందుగానే మ్యూజిక్ వర్క్ను కంప్లీట్ చేయిస్తున్నాడు. అందులోనూ బీమ్స్ ప్రస్తుతం మాస్ ఆల్బమ్స్కు స్పెషలిస్ట్గా మారిపోయాడు. మ్యాడ్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలకు ఇచ్చిన పాటలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చిరు సినిమాలో అద్భుతమైన మాస్ బీట్తో ఒక పాట, మరొక పూర్తి ఫోక్ సాంగ్ ఉండబోతున్నాయని టాక్. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం వీటిలో ఒక పాట ఏకంగా మెగాస్టార్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేలా ఉంటుందట. ఇంకా షూటింగ్ మొదలు కాకముందే ఈ తరహా వర్క్ కొంతవరకు ఫినిష్ అవ్వడం చాలా గ్రేట్. అసలే నెక్స్ట్ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తున్న సినిమా కాబట్టి ముందే మ్యూజిక్ వర్క్ ఫినిష్ అయితే పెద్ద భారం తగ్గుతుంది. బీమ్స్ ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా మారిపోయాడు. మీడియం రేంజ్ సినిమాలే కాకుండా పెద్ద హీరోల సినిమాలకు కూడా తన సత్తా చాటుతున్నాడు. మ్యాడ్ స్క్వేర్, మాస్ జాతర, డెకాయిట్ లాంటి సినిమాలతో పాటు ఇప్పుడు చిరు సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇదంతా చూస్తుంటే బీమ్స్ కెరీర్లో ఇదే టర్నింగ్ పాయింట్ అయ్యేలా కనిపిస్తోంది. చిరంజీవితో చేసిన ఈ సినిమా తర్వాత టాలీవుడ్లో అతని రేంజ్ మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. మెగాస్టార్ అనిల్ రావుపూడి సినిమాకు 2026 సంక్రాంతికి విడుదల చేసేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు. అంటే 2025 చివరి నాటికి షూటింగ్ పూర్తవ్వాల్సి ఉంటుంది. సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ఆల్బమ్ రెడీ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా జరిగే విషయం.